ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే. ద స్టోరీ ఆఫ్ వెనరబుల్ మహామొగ్గల్లానా కథ ఇది. ఇందులో ఏంటంటే ఇది మీద హెడ్డింగ్ అర్థం ఏంటంటే ఈవిల్ ఫలితాలు ఆ పవిత్రమైన వ్యక్తులను బాధ పెట్టడం వల్ల వాళ్ళకి ఆ బాధాకరమైన ఫలితాలు వస్తాయి. హార్మ్లెస్ ఎవరికి హాని చెయ్యనటువంటి మహాత్ములని హర్ట్ చేస్తే అలాగే అది చాలా వినాశనకరమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎవరైతే ఇలాంటి ఎవరికి హాని చేయకుండా జీవిస్తారో అలాంటి సెయింట్లని అండ్ అలాగే దుఃఖకరమైన స్థితులు ఆ ఈవిల్ డూయింగ్ అంటే చెడు చేయడం వల్ల వాళ్ళకి వస్తాయన్నమాట. ఇక్కడ వెనరబుల్ మహామొగ్గల్లాన కథ అంటే జరిగిందే ఆయన చెప్తున్నారు. జితవానా మొనాస్ట్రీలో ఉన్నప్పుడు బుద్ధ ఈ విషయాన్ని మాట్లాడేట మహామొగ్గల్లానే ఉద్దేశించి ఒకసారి ఈ సేజ్ అంటే మహాత్ములందరూ కూడా ఒక దగ్గర కలిసారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఏమనుకుంటున్నాడు, గిఫ్ట్స్ అండ్ ఆఫరింగ్స్ ఆఫ్ ద బుద్ధ హ్యావ్ వ్యాక్స్డ్ గ్రేట్. అసలు బుద్ధుడికి వచ్చినటువంటి ఆ బహుమతులు కానీ అవన్నీ కూడా డూ యూ నో ఎందుకని ద రీజన్ అవి హ్యావ్ వ్యాక్స్డ్ గ్రేట్. వ్యాక్స్డ్ అంటే ఏంటి చూద్దామండి. గొప్పగా ఎందుకు పరిగణిస్తున్నామనా చూద్దామండి. బ్రదర్ డూ యూ నో? Cover or treat with wax, covered with a thin layer of wax, either దానికి హిడెన్ మీనింగ్ ఉంటుంది. అంతేనా? కొవ్వు లాంటిది. కొవ్వులా సామాన్యంగా తేనె తీసేస్తే వస్తుంది కదా, దాన్ని వ్యాక్స్ అంటారు. తేనెని పిండి మైనం. ఆ పదం నాకు రాలేదు, మైనం అన్న పదం. పట్టండి, పట్టు పిండితే కనుకైతే అది అంటారు. అవును, కానీ దీనికి వేరే హిడెన్ మీనింగ్ ఉంది ఇక్కడ. ఓకే. అంటే చాట్ జీపీటీ అండ్ హిజ్ యాంగర్ గ్రూ ఎగ్జాంపుల్ చెప్పండి. హిజ్ యాంగర్ గ్రూ ఆర్ ఇంక్రీజ్డ్. అదే అంటే ఆయనకు వచ్చినటువంటి బహుమతులు అవి ఎక్కువగా ఎందుకు పరిగణిస్తున్నారు అంటే, నో వీ డు నాట్ నో, మాకేం తెలీదు, కానీ మీకు తెలుసా అంటే బుద్ధుడి యొక్క గిఫ్ట్లు కానీ అతనికి వచ్చిన ఆఫరింగ్స్ని టు ది బుద్ధాకు వచ్చినవి ఎందుకంత గ్రేట్గా పరిగణిస్తున్నారంటే, మాకు తెలియదు మీకు తెలుసా అని అడిగాడు. మనకిది నిజానికి మాకు తెలియదు. ఇట్ హ్యాస్ ఆల్ కమ్ అబౌట్ త్రూ వన్ వెనరబుల్ మొగ్గల్లానా. ఒక మొగ్గల్లానా వల్లే ఇదంతా వచ్చింది అంటాడు. వెనరబుల్ మొగ్గల్లానా గోస్ టు హెవెన్ అండ్ ఆస్ ద డేటీస్. మొగ్గల్లానా ఏమో స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతల్ని వాట్ డీడ్స్ ఆఫ్ మెన్ దే పర్ఫార్మ్ అండ్ దెన్ హీ కమ్స్ బ్యాక్ అండ్ మెరిట్ డీడ్స్ ఆఫ్ మెరిట్ దే పర్ఫార్మ్. అంటే ఆ దేవతలను అడిగేట మీరు ఏ రకమైన మంచి పనులు చేశారని. అప్పుడు ఆయన వెనక్కి వచ్చి భూమి మీద తన మనుషులతో చెప్పేట, బై డూయింగ్ దిస్ అండ్ దట్ మెన్ రిసీవ్ సచ్ అండ్ సచ్ గ్లోరీ. ఇది చేస్తే ఇలాంటిది వస్తుంది, అది చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయని మంచి కర్మలు అవన్నీ చెప్పేట. అప్పుడు ఆయన హెల్ అండ్ ఆస్ ఆల్సో, అలాగే నరకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి హెల్లోని వాళ్ళు ఏం చేశారో చూశాడు. ఆయన వెనక్కి వచ్చాడు అండ్ హ్యావ్ బీన్ రీబోర్న్ ఇన్ హెల్లో పుట్టి వాళ్ళు ఏంటేంటి చేస్తున్నారో చూశాడు. ఆయన వెనక్కి వచ్చి భూమి మీదకి మనుషులందరికీ ఈ పనులు చేస్తే మీకు ఇలాంటి బాధలు వస్తాయని చెప్పాడు. మెన్ లిసన్ టు వాట్ హీ సేస్. ఆయన చెప్పేది ఏదో వినండి. అండ్ బ్రింగ్ రిచ్ గిఫ్ట్స్ అండ్ ఆఫరింగ్. అందుకని రిచ్ గిఫ్ట్స్ ఆఫరింగ్స్ తీసుకురండి. నవ్ ఇఫ్ వీ సక్సీడ్ ఇన్ కిల్లింగ్ హిమ్ ఆల్ దీస్ రిచ్ గిఫ్ట్స్ అండ్ ఆఫరింగ్స్ విల్ ఫాల్ టు అస్. ఇప్పుడు ఒకవేళ కానీ అతన్ని మనం చంపితే ఇవన్నీ మనకే వస్తాయి అని. అంటే ఇక్కడ సచ్ అండ్ సచ్ సఫరింగ్ వస్తుందని చెప్పి మెన్ లిసన్ టు వాట్ హీ సేస్ అంటే మీరు ఆయన ఏం చెప్తున్నాడో వినండి. అండ్ బ్రింగ్ మంచి మంచి బహుమతులు ఆఫరింగ్స్ తెండి. మనం కానీ ఆయన్ని చంపగలిగితే ఆల్ దీస్ రిచ్ గిఫ్ట్స్ అండ్ ఆఫరింగ్స్ విల్ ఫాల్ టు అస్. అవన్నీ మనకు వచ్చేస్తాయి.
ఓకే. అంటే నెక్స్ట్ అదే చదవమంటారా పారాగ్రాఫ్? చదవండి చదవండి. That is a way indeed, exclaimed all the heretics. So all the heretics with one accord formed the resolution. We will kill him by hook or by crook. Accordingly, they roused their own supporters, procured 1,000 pieces of money, and formed a plot to kill Venerable Mogulana. Summoning some wandering thieves, they gave them the 1,000 pieces of money and said to them, Venerable Mogulana lives at Black Rock. Go there and kill him. The money attracted the thieves, and they immediately agreed to do as they were asked. Yes, indeed, said the thieves, we will kill the venerable. So they went and surrounded the venerable's place of abode. చెప్తారా ఇది? నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంకా ఉన్నాయి పారాగ్రాఫ్స్. ఇంకో పారా చదివిస్తారా? The venerable, knowing that his place of abode was surrounded, slipped out through the keyhole and escaped. The thieves, not seeing the venerable that day, came back on the following day and again surrounded the venerable's place of abode. But the venerable knew, and so he broke through the circular peak of the house and soared away into the air. Thus did the thieves attempt both in the first month and in the second month to catch the venerable, but without success. But when the third month came, the venerable felt the compelling force of the deed he had himself committed in a previous state of existence, and made no attempt to get away. చెప్పండి. అంటే ఇందులో ఏంటంటే అదొక మార్గం. అంటే అతన్ని చంపేస్తే వీళ్ళకి అన్నీ వచ్చేస్తాయి కదా, ఎక్స్క్లైమ్ అందరూ అన్నారు. అందుకని హెరిటిక్స్ అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా మంచి మహాత్ములు లాంటి వాళ్ళే హెరిటిక్స్. హెరిటిక్స్ అంటే ఒకసారి చూస్తారే? స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి చూస్తాను. HERETICS టిక్సును HERETACS. Heretics meaning a person believing in practicing religious heresy, someone who has an opinion that is opposite or ఆపోజిట్ టు opposite to or all our friends free war. అది ఇంకా అర్థం కావట్లేదండి అక్కడ. అక్కడ ఏంటింది? హెరిటిక్ డిక్షనరీ. మత విరోధుల మత విశ్వాసుల అది అలాగే ఉందా? మత విశ్వాసులు అనే మీనింగ్ లోనే Heretics and people believe or teach ideas that are different from what everyone else, especially in a religion, accept as true. అంటే వాళ్ళు రిలీజియన్ లో ఉన్న విషయాల్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు అలాంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఆల్ ద హెరిటిక్స్ విత్ వన్. హెర్మిట్స్ అంటే మహాత్ములు, హెరిటిక్స్ అంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏది నమ్మరన్నమాట. అందుకని వాళ్ళు ఏంటంటే ఒక ప్రిజల్యూషన్ అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం ఆయన్ని చంపేసి హుక్ ఆర్ క్రుక్ ఎలాగోలో అతన్ని చంపేద్దాం. అలా అకార్డింగ్లీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సపోర్టర్స్ అందరితోని ఒక 1,000 పీసెస్ ఆఫ్ మనీ అండ్ ఫార్మడ్ ఏ ప్లాట్, ఒక ప్లాన్ వేసారు అతన్ని ఆ మొగ్గల్లానాని చంపేద్దామని. Summoning some wandering thieves, they gave them the 1,000 pieces of money and said to them, Venerable Moggallana lives at Black Rock అనే
దాంట్లో అతను జీవిస్తున్నాడు. అతనికి ఏంటంటే వాళ్ళు చంపడానికి కూడా 1000 వరహాలు లాంటివి ఇచ్చారు. గో దేర్ అండ్ కిల్ హిమ్, అతన్ని చంపేయండి. ద మనీ అట్రాక్టెడ్ ద థీవ్స్, ఆ దొంగలకు అది ఎంతో ఇష్టం అనిపించింది. అంటే 1000 వరహాలంటే ఎక్కువ కదా, అందుకనే వాళ్ళు ఏం చేశారంటే దానికి ఆమోదించారు. ఎస్ ఇండీడ్ అంటూ we will kill the venerable. So they went and surrounded the venerable's place of abode. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళు చుట్టుముట్టారు. తర్వాత వెనరబుల్కి ఈ విషయం అది చుట్టుముట్టారు అని తెలిసి తను ఏం చేశాడంటే ఏదో ఒక రకమైన హోల్ ద్వారా ఆయన ఎస్కేప్ అయిపోయాడు. ఒక అంటే కన్నం ద్వారా, అంటే అది అలాంటిది ఏదో ఉందేమో అక్కడ. అప్పుడు దొంగలు ఈ వెనరబుల్ వెళ్ళిపోవడం చూడలేదు. వాళ్ళేమో కేమ్ బ్యాక్ ఆన్ ద ఫాలోయింగ్ డే, మన్నాడు వచ్చారు. మళ్ళీ వెనరబుల్ ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. ఇది వెనరబుల్కి అతనికి తెలిసిపోయింది మొగ్గల్లానాకి. ఆయన ఏంటంటే సర్క్యులర్ పీక్ ఆఫ్ ద హౌస్, ఇంకా అలా సర్క్యులర్ పీక్ ఏదో ఇంటి యొక్క దానిపై నుంచి ఆయన సోర్డ్ అవే, గాల్లోని అంటే ఈ వీళ్ళు ఎగిరిపోయేట్టు ఆయన. ఈ విధంగా డిడ్ ద థీవ్స్ అటెంప్ట్ బోత్ ఇన్ ద ఫస్ట్ మంత్ అండ్ ఇన్ ద సెకండ్ మంత్. ఒక మొదటి నెల రెండో నెల ఈ దొంగలు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు విఫలం అయిపోయారు. కానీ మూడోసారి ఏమో వెనరబుల్ ఏమనుకున్నాడంటే తనకి ఈ ఈవిల్ యొక్క పవర్ని తన మీద కమిటెడ్, నాకు ప్రీవియస్ బర్త్లో ఆయన ఏం చేశాడు అండ్ మేడ్ నో చూసి, అంటే గత జన్మలో చేసినవే అని ఆయన ఇంకా ప్రయత్నించలేదు పారిపోవడానికి. At last the thieves succeeded in catching the venerable. When they had so done, they tore him limb from his limb and pounded his bones until they were as small as grains of rice. పాపం వాళ్ళేమో అతన్ని పట్టుకుని అతని ఒక్కొక్క అవయవమును విరగొట్టి ఆయన బోన్స్ చిన్న పౌడర్ ముక్కల్లాగా అయ్యే వరకు వాళ్ళు చంపేసి అలా కొట్టారట. దెన్ థింకింగ్ టు దెమ్సెల్స్, వాళ్ళలో వాళ్ళు ఆలోచిస్తూ, హీఈస్ డెడ్, ఆయన చనిపోయాడు. ఐ టాస్డ్ హిస్ బోన్స్ బిహైండ్ ఏ సర్టన్ క్లంప్ ఆఫ్ బుషెస్, ఆ బోన్స్ అన్నిటినీ అక్కడ పొదల్లో వేసేసి వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వెనరబుల్ థాట్ టు హిమ్సెల్ఫ్, ఐ విల్ పే మై రెస్పెక్ట్స్ టు ద బుద్ధ బిఫోర్ ఐ పాస్ ఇన్ టు నిబ్బాణ. నేను నిర్వాణానికి వెళ్ళకముందే నా యొక్క బుద్ధుడికి నమస్కరించాలని వెళ్తున్నాడు. అకార్డింగ్లీ హీ స్వేద్డ్ హిమ్సెల్ఫ్ విత్ మెడిటేషన్ యాజ్ విత్ ఎ క్లాత్ మేడ్ హిమ్సెల్ఫ్. ఇదంతా మీరు చదవలేదా? చదవలేదండి. చదవండి. నాకు ఆ ఇంట్రెస్ట్ అంటే చదువుతూ ఉంటే ఏంటైందని చదివేస్తున్నాను. ఇంకా 5 minutes ఉంది. అవుతుందా ఈరోజు? అవ్వదండి ఇది. సరే ఇది చెప్పేస్తానే. ఎందుకు ఇవాళ లేట్ అయిందా లేదా మనం కథలో మునిగిపోయామా? ఇది సెకండ్ స్టోరీ కదండి, టైంకే చదువుతున్నాం. ఎస్ ఎస్. ఆయన ఆ విధంగా మెడిటేషన్లోకి వెళ్ళేట. విత్ ఎ క్లాత్ మేడ్ హిమ్సెల్ఫ్ రిజిడ్, తను తాను గట్టిగా అంటే బంధించి, అంటే అదే రిజిడ్ అంటే తను గట్టి పట్టుదలతో, సోరింగ్ త్రూ ద ఎయిర్, సోరింగ్ అంటే గాల్లో ప్రయాణిస్తూ, హీ ప్రొసీడెడ్ టు ద బుద్ధ, బుద్ధ దగ్గరికి వచ్చి ఆయన తనకు నమస్కరించి తను అన్నాడు, వెనరబుల్, ఐ ఆమ్ అబౌట్ టు పాస్ ఇన్ టు నిబ్బాణ, నేను నిర్వాణంలోకి వెళ్ళడానికి సిద్ధంగా అన్నాను. యు ఆర్ అబౌట్ టు పాస్ ఇన్ టు నిబ్బాణ మొగ్గల్లానా అని. ఎస్ వెనరబుల్, టు వాట్ రీజియన్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ యు గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేట. టు బ్లాక్ రాక్, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను బ్లాక్ రాక్కి వెళ్తున్నాను అన్నాడు. వెనరబుల్, వెల్ దెన్ మొగ్గల్లానా, ప్రీచ్ ద లా టు మీ బిఫోర్ యూ గో ఫర్ హెర్, హియర్ ఆఫ్టర్ ఐ షెల్ హ్యావ్ నో సచ్ డిసైపుల్ యాజ్ యూ టు లుక్ అపాన్. అయితే నువ్వు ఏ రకమైన బోధిస్తున్నావో అది నాకు చెప్పు నువ్వు వెళ్లే ముందు, ఎందుకంటే నీలాంటి డిసైపుల్ నాకు దొరకరు మళ్ళీ. దట్ విల్ ఐ డూ వెనరబుల్ రిప్లైడ్ వెన్, అంటే నాకు తప్పకుండా చేస్తానని అన్నాడు మొగ్గల్లానా. సో ఫస్ట్ పేయింగ్ obeisance to the Buddha, he rose into the air, performed. ఆయనేమో బుద్ధుడికి నమస్కరించి గాల్లోకి వెళ్ళి ఆ మిరాకిల్స్ అన్ని చేశాడు. జస్ట్ యాజ్ డిడ్ ద వెనరబుల్ సారిపుత్త ఆన్ ద డే వెన్ హీ పాస్డ్ ఇన్ టు నిబ్బాణ. నిబ్బాణలోకి వెళ్ళక ముందు సారిపుత్త ఏమేం చేశాడో ఈయన అలాగ చేశాడు. ప్రీచ్డ్ ద ధర్మాన్ని బోధించాడు. పెయిడ్ obeisance టు ద బుద్ధ, బుద్ధకి మళ్ళీ నమస్కరించి, అండ్ దెన్ వెంట్ టు బ్లాక్ రాక్,
ఫారెస్ట్ అండ్ పాస్డ్ ఇంటూ నిబ్బాన. బ్లాక్ రాక్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ నిర్వాణంలో చూసారా, ఎంత మంచి పనులు చేసినా చెడు పని చేస్తే ఫలితం వస్తుంది. అలాంటి అంత గొప్పవాడిని వాళ్ళు అలా కొట్టారు కదా. అయినా కూడా ఆయన ఆల్రెడీ ఆ స్థితి వచ్చి, అంటే తను కూడా ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు, నాకు గత జన్మ నేను అనుభవించేయాలి చేసిన దోషాన్నని. అయితే ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, అంటే అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడంటే బ్లాక్ రాక్ ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ నువ్వు నిర్వాణంలోకి వెళ్ళు అని చెప్పాడు. ఇక్కడ కాపుదామా, ఇంకా టైం ఉన్నది అంటే నేను చెప్తాను, 2 నిమిషాలు ఇంకా 2 minutes ఉందండి. ఇమీడియట్గా ఈ రిపోర్ట్ ఏమో సౌత్ ఏషియా అంతా వ్యాపించింది. దొంగలు వెనరబుల్ని చంపేశారు. ఇమీడియట్గా రాజు అజతసత్తు అని ఆయన గూఢచారుల్ని ఆ దొంగల్ని పట్టుకోవడానికి పంపించాడు. ఆ దొంగలు పూర్తిగా తాగేస్తున్నారు, స్ట్రాంగ్ డ్రింక్ తాగేసి అక్కడ ఒక సత్రంలో ఉన్నారు. అందులో ఒక అతను, వన్ ఆఫ్ దెమ్ స్ట్రక్ ద అదర్ ఆన్ ద బ్యాక్ అండ్ ఫెల్డ్ హిమ్ టు ది గ్రౌండ్. అది వెనకాల కొట్టేసరికల్లా అతన్ని పడిపోయేటట్టు చేసాడు. ఇమీడియట్లీ ద సెకండ్ థీఫ్ రివైల్డ్ ద ఫస్ట్ అండ్ సేయింగ్ యూ స్కౌండ్రల్. వెంటనే ఇతను ఏం చెప్పాడు, వై వై డు యూ స్ట్రైక్ మీ ఆన్ ద బ్యాక్, నా వెనకాల ఎందుకు కొడుతున్నావు, అండ్ ఫెల్ మీ టు ది గ్రౌండ్, గ్రౌండ్ మీ పడేటట్టు ఎందుకు చేసావు అని అడిగాడు. వై యూ వెగబాండ్ ఆఫ్ ఎ థీఫ్, యూ ఆర్ ద ఫస్ట్ టు స్ట్రైక్ వెనరబుల్ మొగ్గల్లానా, నువ్వే మొట్టమొదట మొగ్గల్లానని కొట్టేవు. యూ డోంట్ నో వెదర్ ఐ స్టక్ హిమ్ ఆర్ నాట్, నీకు తెలియదు కదా నేను కొట్టేనో లేదో. దేర్ వాజ్ ఏ బ్యాబెల్ ఆఫ్ వాయిసెస్ క్రయింగ్ అవుట్, ఇలా అందరూ కూడా అరుస్తున్నారు. ఇట్ వాజ్ ఐ స్ట్రక్ హిమ్, ఇట్ వాజ్ ఐ స్ట్రక్ హిమ్, నేను కొట్టేను అని అందరూ అరుస్తున్నట్టు. అంతవరకు. ఇంకా 1 నిమిషం ఉందా ఏంటి? ఓకే. అప్పుడు ఈ గూఢచారులేమోని ఈ దొంగల యొక్క అరుపులు విన్నారు. వాళ్ళని పట్టేసుకున్నాడు, అందరి దొంగల్ని. వాళ్ళని రాజుగారికి రిపోర్ట్ ఇచ్చేటట్టు చేశారు. రాజుగారు ఆ దొంగలకి తన సమక్షంలోకి తీసుకొచ్చి అడిగాడు, నువ్వేనా కిల్డ్ వెనరబుల్ని చంపేవని. ఎస్ యువర్ మేజెస్టీ, హూ ప్రే పుట్ యూ అప్ టు ఇట్ అంటే అవన్నీ ఒప్పుకున్నారు వాళ్ళు. ద నేకెడ్ ఎసెటిక్స్ యువర్ మేజెస్టీ, అంటే ద నేకెడ్ ఎసెటిక్స్, ద కింగ్ హ్యాడ్ ద 500 నేకెడ్ ఎసెటిక్స్ కాట్. 500 ఎసెటిక్స్ అంటే ఇలాంటి మహాత్ములా ఏంటండి, చూడండి ఒకసారి. ప్లేస్డ్ దెమ్ టుగెదర్ విత్ ద 500 థీవ్స్. ASCETICS. ఎసెటిక్స్ అంటే నాకు తెలిసి సాధువులు లాంటి వాళ్ళు కదా. Avoiding pleasure and living a simple life. Avoiding physical pleasures and living a simple life. సన్యాసులు. Ascetic. అంటే వాళ్ళు మంచి ఎసెటిక్స్, నేకెడ్గా అంటే బట్టలు లేనటువంటి వాళ్ళని. ద కింగ్ హ్యాడ్ ద 500 నేకెడ్ ఎసెటిక్స్, 500 మంది ఆ సన్యాసుల్ని పట్టుకున్నాడు. అక్కడ పెట్టే టుగెదర్ ఈ 500 దొంగలతోటి. వేస్ట్ డీప్ ఇన్ పిట్స్ విచ్ హీ హ్యాడ్ డగ్ ఇన్ ద ప్యాలెస్ కోర్ట్, అంటే వాళ్ళని ఏంటి వాళ్ళ చెస్ట్ వచ్చే వరకు, అంటే అంత లోపలికి ఆ కన్నాల్లోకి అంటే తవ్వేసి పెట్టేసి, కాజ్డ్ దేర్ బాడీస్ టు బి కవర్డ్ ఓవర్ విత్ బండిల్స్ ఆఫ్ స్ట్రా, వాళ్ళ శరీరాలని గడ్డితో కప్పేశాడు. అండ్ దెన్ కాజ్డ్ ద బండిల్ ఆఫ్ స్ట్రా టు బి లైటెడ్, దాన్నేమోని నిప్పంటించేశాడు. వెన్ హీ న్యూ దట్ దే హ్యాడ్ బీన్ బర్న్, he caused their bodies to be prowled with iron plows and thus caused them all to be ground to bits. అందుకని వాళ్ళని ఏం చేశాడంటే ఆయన దున్నేసినట్టు చేసాడు. వాళ్ళందరూ కాలిపోయాక వాళ్ళ శరీరాలని ఇనప అదే దాన్ని దున్నడానికి వాడతారు, దాన్ని ఏమంటారు, నాగళ్ళతోటి పూర్తిగా ముక్కలు అయ్యేటట్టుగా దున్నించాడు. అంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళ ఫలితం. ద మాంక్స్ బిగేన్ ఏ డిస్కషన్ ఇన్ ద హాల్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ ఆపుదామండి, నేను వెళ్ళాలి. ఓకే, మనం కూడా ఆపుదాం, ఇది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చదువుతున్నాను. 466 పేజీలో లాస్ట్ పాసేజ్ నుంచి చదవాలి. ఓకే, ఓకేనండి. నమస్తే మేడం. నమస్తే అందరికి. అయినా టైం కూడా అయిపోయింది. ఓకే, ఎంత క్లోజ్ చేస్తున్నాను.